ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయమనస్కుడు ఘనత నొందును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, దీనికి పై వచనంలో అదుపులేని కోపాన్ని పాపంగా సొలొమోను తెలియజేశాడు. అయితే ఈ వచనంలో గర్వాన్ని గురించి తెలియజేస్తున్నాడు. గర్వం ఒక వ్యక్తిని ఎంత హీన స్థితికైనా తీసుకువెళ్తుంది. అహంకారంతో వ్యవహరించేవారు తప్పకుండా అవమానాలకు గురవుతారు. అయితే వినయం గౌరవాన్ని తెస్తుంది. ఇది దేవుడిచ్చే గౌరవం. మనుషులు దేవుని పట్ల, తమ సాటి మనుషుల పట్ల ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో అదేవిధంగా దేవుడు కొంతవరకైనా వారి పట్ల వ్యవహరిస్తాడు. బైబిల్లో సౌలు అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు పాత నిబంధనలో రాజైన సౌలు అయితే ఇంకొకరు కొత్త నిబంధనలో పౌలుగా మారిన సౌలు. పాత నిబంధనకు చెందిన సౌలును దేవుడు ఒక గొప్ప రాజుగా చేశాడు. అతడు తన దృష్టిలో తానొక చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఒక గొప్ప రాజుగా చేశాడు. కానీ అతడు అహంకారంతో దేవునికి దూరం అయ్యాడు. దేవునికి విధేయత చూపడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే క్రొత్త నిబంధనకు చెందిన సౌలు మతపరమైన గర్వంతో ఒక పరిసయుడుగా ఉన్నప్పటికీ దేవుని దర్శనం పొందుకొని తనను తాను పూర్తిగా త్యజించి ఒక గొప్ప అపోస్తలుడయ్యాడు. తగ్గింపు విషయంలో తన జీవితం అనేకులకు ఒక మాదిరికరముగా ఉండేలా మారాడు. ప్రియులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని. సహోదరి సహోదరులారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవని గర్వము వానిని తగ్గించునని, వినయమనస్కుడు ఘనత నొందునని, అహంకారంతో వ్యవహరించేవారు తప్పకుండా అవమానాలకు గురవుతారని నీవు తెలియజేశావు. తను నీకు స్తుతులు. దేవా, నీవు కలిగి ఉన్న మనస్సు మేమును కలిగి ఉంటూ మా ఎదుటివారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మమ్మును మేము అలంకరించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుదువు గనుక నీవు తగిన సమయమందు మమ్మను హెచ్చించినట్లు నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండుటకు కృప చూపమని, అన్ని విషయాల్లో నీకు విధేయత చూపే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.